హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, ఇప్పటికే మీరు అందరూ ప్రోమో చూసే ఉంటారు. గెస్ట్ ఎవరో మీకు తెలుసు, సపరేట్గా చెప్పక్కర్లేదు. షబీనా నా దగ్గర ఉన్న గెస్ట్. మణికంఠ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఫుల్ నెగిటివిటీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వీడియో మణికంఠకి సపోర్ట్గా చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సబీనా. తనతో పాటు సీరియల్లో యాక్ట్ చేయడం జరిగిందంట. అదే కాకుండా జబర్దస్త్లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీల్లో సీరియల్స్లో షబు జర్నీ ఇదంతా ఎలా వెళ్తుంది అసలు, చాలా అవన్నీ అది లైక్ జబర్దస్త్ మానేయడం కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళకపోవడం కానీ ఇవన్నీ రీజన్లు ఏంటి అసలు, తన గురించి చాలా తక్కువ మాట పబ్లిక్లో అందరికి తెలిసేది. మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం షబ్బుతో మాట్లాడి. హాయ్ శివ గారు, నేను బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నా, ఏదో మీద ఎలా నడుస్తుంది సీరియల్? బాగానే నడుస్తున్నాయి. జబర్దస్త్ ఎందుకు మానేసావు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు మానేసావు నువ్వు? లేకపోతే వాళ్ళు మానేసావా, తీస్తారా? మానేయలేదు, తీస్తారని చెప్పడానికి కూడా లేదు. అది ఇప్పుడు లైక్ కొత్త నీరు వస్తా ఉంటది, పాత నీరు పోతుంది అంటారు చూడు, అలా ఇప్పుడు వాళ్ళకి కొత్త కంటెంట్ కావాలి. మేముంటే అవే రొటీన్ పంచులు వేస్తున్నారు. ఇంకా కొత్త వాళ్ళు కావాలి మాకు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని మీరు చూసారుగా, ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేసుకునే వాళ్ళే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. సో వాళ్ళ ద్వారా కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దాం, కొత్తది చేద్దాం, రొటీన్ అయిపోయింది అని చెప్పి కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పారు మేము అడిగితే. మరి మళ్ళీ నువ్వు ట్రై చేయలేదా? నేను చేస్తామని అడగడం కానీ అలా ఏం చేయలేదు నువ్వు? లేదు, వాళ్ళు చెప్పింది నిజమే కదా. ఇప్పుడు నేను కమిడియన్ లాగా దిగిపోయి నేను చేయలేను. నన్ను ఇప్పుడు దాకా నేను చేసింది శ్రీదేవిలో గానీ జబర్దస్త్ లో గానీ ఒక గ్లామర్ పంచ్లు, గ్లామర్ తగ్గ పంచెస్ అవన్నీ చేశాను నేను. నన్ను ఒక గెటప్ వేసి చేయమన్నా కూడా నేను ఎప్పుడు చేయలేదు. సో నేను కమిడియన్ ని కాదు, అందుకని నేను వాళ్ళు చెప్పిన రీజన్ కి యాక్సెప్ట్ చేశా. షబ్బీనా మామూలుగా అమ్మాయిలా బిహేవ్ చేయండి, మొగరాయిలాగా టాంబాయిలా ఉండవండి చెప్పు మాటలు. నేను అంతే, నన్ను అలానే పెంచారు. నాకు కూడా అలా ఉండడం చాలా ఇష్టం. అబ్బాయిలా ఉండడం అసలు చాలా అంటే చాలా ఇష్టం. అంటే ఎలా, ఎందుకు అబ్బాయిలా ఉండడం? ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచిగా ఎలా పడితే అలా కూర్చోవచ్చు, ఎలా అంటే అలా డ్రెస్ వేసుకోవచ్చు, ఇలా కూర్చోవచ్చు, ఇలా అనొచ్చు, మంచిగా ఉండొచ్చు. అందుకే అబ్బాయిలా కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది కదా అబ్బాయిలకి. నీకు అలాంటి ఫ్రీడమ్ కావాలి? నాకు అలాంటి ఫ్రీడమ్ కావాలి. ఏం నచ్చుతుంది అబ్బాయిల్లో నీకు బాగా? మేనరిజమ్స్, ఓకే, కూర్చునే స్టైల్స్, మేనరిజమ్స్. స్మోక్ అది కూడా అనుకోవచ్చు. సీరియల్స్ లోకి ఎందుకు వెళ్ళావు? నాకు అది అంటే జబర్దస్త్ ముందు సీరియల్స్ చేసావా? స్టార్టింగ్ నుంచి నేను సీరియల్సే. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే నీలాగే యాంకర్ లా చేశాను. తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షో వచ్చింది కదా, సో అందులో ఎంట్రీ ఇచ్చాను. అందులో ఎంట్రీ నుంచి సీరియల్స్ లోకి వచ్చా. సీరియల్స్, సినిమాలు చేస్తూ జబర్దస్త్ షోకి వెళ్ళా. జబర్దస్త్ ని రిఫర్ చేసింది పవిత్ర. సో పవిత్ర చేసే టైంలో మన రామ్ ప్రసాద్ గారు సుధీర్ వాళ్ళ టీంలో ఒక అమ్మాయి కావాలి అని అంటే అప్పుడు నన్ను రిఫర్ చేసింది. అప్పుడు ఎంట్రీ ఇచ్చా వాళ్ళ టీంలో. వాళ్ళ టీంలో చేసిన తర్వాత నాకు మంచి పేరు తీసుకొచ్చింది కెవ్వు కార్తిక్ టీం. ఒక్క స్కిట్టే వాళ్ళ టీంలో చేశా, ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం వాళ్ళు, రామ్ ప్రసాద్ వాళ్ళు. బట్ కంటిన్యూస్ గా నాకు మంచి పేరు ఇచ్చింది కెవ్వు కార్తిక్ టీమ్ అండ్ డైరెక్టర్ శ్రీపాద. నరేష్ తో అది లవ్ ట్రాక్ అవి చేసి పవిత్ర ఇలాంటివన్నీ బాగా చేస్తుంది, సజెషన్లు కానీ. పవిత్ర అందరికి హెల్ప్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది. సుధీర్ తో వీళ్ళందరితో ఇప్పుడు టచ్ లో ఉన్నా? ప్రెసెంట్ రామ్ ప్రసాద్ వీళ్ళందరూ టచ్ లో ఉన్నారు నీకు? రామ్ ప్రసాద్ గారు టచ్ లో ఉన్నారు. సుధీర్ అప్పుడు స్కిట్ చేసిన తర్వాత కొద్ది రోజులే ఆయన చేశారు కదా, తర్వాత నుంచి మూవీస్ అని బయటకు వచ్చేసారు.